పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద యూరియా బస్తాల కోసం రైతులు కొట్లాటకు దిగి గల్లాలు పట్టుకున్నారు. 20 రోజులుగా యూరియా దొరకకపోవడం ఆవేదన వ్యక్తం చేస్తున్న రైతులు అధికారులు వచ్చిన టైంలో తోపులాటకు దిగారు. బస్తాలు దొరకవేమో అని ఒకరినొకరు తోసుకున్నారు. పగలు రాత్రి తేడా లేకుండా రోజుల తరబడి క్యూలో నిల్చుంటున్న రైతులు బస్తాలు వచ్చిన టైంలో ఎగబడాల్సి వస్తోంది. కొద్దిమంది రైతులు సహనం కోల్పోయి తోటి అన్నదాతలతో గొడవలు పడి కొట్లాటకు దిగుతున్నారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్, సైదాపూర్, శంకరపట్నం మండలాల్లో యూరియా కొరత రైతులను వేధిస్తోంది. తెల్లవారక ముందే ప్రాథమిక సహకార సంఘాల ఎదుట బారులు తీరుతున్నారు. సైదాపూర్ మండలం అమ్మన్నగుర్తిలో రైతులు యూరియా కోసం చెప్పులు క్యూలో పెట్టి టోకెన్లు తీసుకున్నారు. బొమ్మకల్ ప్రాథమిక సహకార సంఘం పరిధిలో గల ఒక్కో గ్రామానికి 100 బస్తాలు కేటాయించారు. వాటి కోసం రైతులు ఎగబడగా కొందరికే దొరికాయి. సందెట్లో సదేమియా అన్నట్లు వ్యవసాయ అధికారులు, సిబ్బంది వారి దగ్గర వాళ్లకు ఇచ్చారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ రాష్ట్రంలో యూరియా కొరత వచ్చింది. ఈ యూరియా కొరత వల్ల చెప్పులు ఆఫీసుల కాడ పెట్టుకొని లైన్లో నిలబడి బావి కాడ పనులు చేసుకోకుండా ఇబ్బందుల పాలవుతాను రైతులు. మా పనులు ఎక్కడి అక్కడనే పోతాను. ఇక్కడ లైన్లు ఎప్పుడు నిలబడాలి, వ్యవసాయం ఎప్పుడు చేసుకోవాలి, మా పరిస్థితి ఈ ప్రభుత్వం పట్టించుకుంటలేదు. రైతుల కోసం గురించి రైతులను ఆలోచిస్తలేదు. రైతుల కోసం ఆలోచిస్తే ఇలా ఈ యూరియా కొరత రాపు. ఇది మా యొక్క రైతు బాధ. ప్రభుత్వం దగ్గర రైతులు ఎంతమంది ఉన్నారు, ఎన్ని లక్షల ఎకరాల భూమి సాగులోకి వస్తుంది, ఎంత యూరియా మనకు అవసరం ఉన్నదని అన్ని ఈ ప్రభుత్వం దగ్గర ఉండాలి. వ్యవసాయ శాఖ ఏం చేస్తాంది, రైతుల బాధలు ఎందుకు పట్టించుకుంటలేదు, ఇండేంటి ఎందుకు పెట్టుకోలేదు, ఈ బాధ ఏంటి, మాకు ఎట్లా వ్యవసాయం చేసుకోవాలి. మన మండలికి ఇది వచ్చేసి 450 యూరియా బస్సులు వస్తున్నాయి. 450 యూరియా బస్సులలో బొమ్మకల్కి వచ్చేసి 100 బస్తాలు, అమ్మనగుర్తికి వచ్చేసి 100 బస్తాలు, గుండ్లపల్లికి 75, గుడిశాలకి 100 బస్తాలు, గుజ్జలపల్లికి 70 బస్తాలు ఇవ్వడం జరిగింది. మనము రైతులను ఏంటంటే నిన్న చెప్పడం జరిగింది, పొద్దున చెప్పడం జరిగింది మనకి ఎంత అలాట్మెంట్ అయింది, మనం ఎన్ని టోకెన్లు ఇస్తామని. ఇక్కడ అమ్మనగుర్తిలో మనకు 100 బస్తాలు అలా రావడం జరిగింది. 100 టోకెన్లు రైతులకు క్యూ నిలబెట్టి ఎవరు ముందు అయితే వస్తారో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అంటే మామూలుగా షార్టేజ్ ఉన్న విషయం కరెక్టే, బట్ ఏంటంటే ఇప్పుడు వరి ఏంటంటే పొట్టకొస్తుంది. పొట్టకొచ్చేసరికి ఏంటంటే రైతులలో ఆందోళన బాగా అయిపోయింది. అది పొట్టకొచ్చినప్పుడు ఏంటంటే రైతులు ప్రాక్టీస్ చేసేది ఏంటంటే యూరియాను పొట్టకు చదువుకుంటారు. ఎప్పుడైనా పొట్టకొస్తుంది, మరి రైతులకు కొంచెం ఏంటంటే ఆందోళన కలుగుతుంది. దొరికే అన్న ఒక ఆందోళన ఏంటంటే కొంచెం అది ప్రాబ్లమాటిక్గా ఉంది. కానీ దాని తగ్గ సరఫరా చేస్తారు. ఇంకా మనకు వ్యాగన్ వస్తుంది. ఒక 2-3 రోజుల్లో ఇదంతా క్లియర్ అయిపోతుంది. రైతులందరికీ ఆందోళన పని అవసరం లేదు. వల్ల ఇవాళ రాష్ట్రంలో యూరియా కొరత వచ్చింది. మహబూబాబాద్ జిల్లాలో యూరియా కోసం రైతులు తిప్పలు పడుతున్నారు. కొత్తగూడ మండలం పోగుళ్లపల్లిలో రాత్రి నుంచి ఉదయం వరకు రైతులు క్యూ లైన్లో నిల్చొని యూరియా కోసం ఎదురు చూడాల్సి వస్తోంది. యూరియా బస్తాలు వచ్చేది 100లో అయితే వాటి కోసం ఎదురు చూస్తున్న రైతులు వేలల్లో ఉంటున్నారు. పంట అదను దాటుతుందని, సరిపడా యూరియా లేకపోవడంతో దిగుబడి తక్కువగా వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొక్కజొన్న వంటి వాణిజ్య పంటలకు మందు వేసే సమయం దాటడంతో యూరియా కోసం సొసైటీల ఎదుట రైతులు పడిగాపులు కాస్తున్నారు.
ఈ ఆధార్ కార్డు తీసుకుంటలేరు. ఇప్పుడు అక్కడి నుంచి రావాలంటే మనుషులు బండ్లు లేవేం లేవు. ఎవరు ఎక్కించుకొని వస్తలేరు, ఎవరు ఎక్కించుకోవస్తలేరు. ఎందుకు చేస్తాను ఇట్లా? మరి మేము మందుకు తాగిసావాలన్నా మరి ఇలా తెచ్చుకొని జాత చేసి ఎందుకు చేయమన్నారు? 1000 కొద్ది పెట్టి పెట్టుబడి పెట్టి కష్టపడి 4000 5000 రూపాయలకి ఎకరం నాటేపిస్తాను. ఇప్పుడు ఆ బత్త వేయకుండా చేతికి వస్తలేదు. ఏం చేయాలి? మా పరిస్థితి ఎవరు పరిష్కారం ఇస్తారు? మా ఆకలికి చచ్చిపోతాను మేము. పొద్దుగారు వస్తే కళ్ళు తిరిగిపోతాను. ఎవరికి చెప్పేటట్టు లేదు మా పరిస్థితి. ఏడలేదు కొత్తగూడెం దాటి వస్తాను. మండలానికి ఒక లోడు పంపితే ఏమైతుంది? అక్కడ నేను ఇక్కడికి వచ్చుడైతుంది. పనులు అంటే పనుల మీద వచ్చి పనులు లేని వాళ్ళు అయ్యని ఎక్కించుకోమన్నా ఎక్కించుకుంటలేడు. పిల్లల కొట్టుకొని పోయినా పర్వాలేదు అన్నట్టున్నది. మా గురించి పట్టించుకుంటూనే లేరు. ఎమ్మెల్యే లేరు, ఎంపీలు లేరు, సర్పంచులు లేరు, వార్డు మెంబర్లు లేరు. ఇక జనగామ జిల్లా పాలకుర్తి మండలంలో యూరియా కోసం రైతులు సొసైటీల దగ్గర ఆగ్రో సెంటర్ల వద్ద అర్ధరాత్రి నుంచి నిలబడి అవస్థలు పడాల్సి వస్తోంది. యూరియా దొరక్కపోవడంతో గంటల తరబడి నిల్చుంటున్న రైతులు క్యూ లైన్లో కొట్టుకోవడం జరుగుతోంది. రోజులు గడుస్తున్నా యూరియా దొరక్కపోవడంతో పంట చేన్లు పాడైపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా పంటలకు యూరియా అందిస్తే కనీసం పెట్టుబడి ఖర్చులకు సరిపోయేంత దిగుబడి వచ్చే అవకాశం ఉందని రైతులు ఆశపడుతున్నారు. మండల అగ్రికల్చర్ ఆఫీసర్ ఏటూరు నాగారం. మనకి ఈరోజు మన గ్రూమర్ సెంటర్కి 20 టన్స్ యూరియా వచ్చింది. రైతులందరూ కూడా ఆధార్ కార్డు ఆధారాలతో మనం సప్లై చేయడం జరుగుతుంది. మనకి నిన్న కూడా సొసైటీ చిన్నపోయినపల్లిలో మనకు 20 టన్స్ వచ్చింది. మళ్ళీ కూడా 1-2 డేస్లో ఇంకా 2-3 లోడ్స్ మనకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి రైతులు ఎవరు ఇబ్బంది పడకుండా ఖచ్చితంగా మీ ఆధారాలు చూపించి బ్యాగ్స్ తీసుకోవాలి. ఎవరు కూడా ఇబ్బంది పడద్దు. కంపల్సరీ ప్రతి రైతు కూడా యూరియా అందజేయడం జరుగుతుంది. కంపల్సరీ అందరికీ కూడా ఇప్పుడు మనకు రెగ్యులర్గా వస్తుందండి. 2 డేస్కి ఒకసారి మనకు అలాట్మెంట్ వస్తూనే ఉంది. ఏం షార్టేజ్ అయితే ఏం లేదు. నా పేరు మూగల్ రమేష్, గ్రామం బోనర్సాపురం, మండలం మంగపేట, జిల్లా ములుగు, గ్రామ నివాసిని. గత ప్రభుత్వము ఎరువుల విషయంలో ఏ రైతుకు ఇబ్బంది పడకుండా ఎరువులు సక్రమంగా రైతులకు అందించింది. ఇప్పుడు ప్రజాపాలన అనే ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వము ఎరువుల విషయంలో ఫర్టిలైజర్ ముందు మరియు గ్రోమర్ సెంటర్ ముందు, సొసైటీల ముందు పడిగాపులు కాసే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఈ ప్రభుత్వము రైతులను ఆలోచించి వాళ్ళపై దృష్టి పెట్టి ఎరువులు సక్రమంగా అందించగలరని మనవి చేస్తున్నాను. ఈ నెల 22 నుంచి దాండియా ఉత్సవాలు ప్రారంభమవుతాయన్నారు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్. హిందువుల పవిత్ర పండుగ దసరా అని దాండియా ఉత్సవాలు బాగా జరుగుతాయన్నారు. గత ఏడాది దాండియా ఉత్సవాలలో లవ్ జిహాదీ కారణంగా గొడవలు జరిగాయని, ఈ ఏడాది ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ముందుగా పోలీసులు మీటింగ్స్ పెట్టాలన్నారు. ఈ నెల 22 నుంచి దాండియా ఉత్సవ కార్యక్రమాలు ప్రారంభం అవుతున్నాయి. హిందువులకి చాలా పవిత్రమైన పండగ నవరాత్రి పండగ. ఇదే పండగలో చాలా వరకు దాండియా ఉత్సవ కార్యక్రమాలు కూడా చేపిస్తారు. శంషాబాద్ కానీ, అత్తాపూర్ కానీ, సికింద్రాబాద్ కానీ పెద్ద పెద్ద ఫంక్షన్ హాల్ తీసుకొని కొంతమంది దాండియా కార్యక్రమాలు అక్కడ చేపిస్తారు. కానీ పోయే సంవత్సరం కొన్ని ప్లేసెస్లో కొట్లాట జరిగింది. కొట్లాట ఎందుకంటే లవ్ జిహాద్ ఇవాళ యావత్ భారతదేశంలో ప్రత్యేకంగా హిందూ అమ్మాయిల్ని టార్గెట్ చేసి వాళ్ళు ఒక కుట్రగా హిందూ ప్రోగ్రాంలో వచ్చి వాళ్ళ ఫోన్ నెంబర్ అట్లాంటివి కూడా చాలా జరుగుతాయి. మళ్ళీ లవ్ జిహాద్ ప్రారంభమవుతుంది, మళ్ళీ ట్రాప్ చేస్తారు మా హిందూ అమ్మాయిలకి. అట్లాంటివి కూడా జరగకూడదని పోయే సంవత్సరం కూడా చాలా వరకు దాండియా ఉత్సవం చేపించే వాళ్ళకి రిక్వెస్ట్ కూడా చేసినాము. ముస్లిమ్స్ స్పాన్సర్ పెట్టకండి, ఎవరైనా దాండియా ఆడడానికి వస్తే ఆధార్ కార్డ్ చెక్ చేయండి. కానీ వాళ్ళు వినలేదు. కానీ కొన్ని ప్రోగ్రాంలు మేము బంద్ చేపించినాం. కానీ ఈ సంవత్సరం ఎట్లాంటి కూడా ఇబ్బంది కాకుండా పోలీస్ కమిషనర్ గారు, డీజీపీ గారు ప్రత్యేకంగా ఈ దాండియా ఉత్సవ కార్యక్రమం చేపించే వాళ్ళకి మీరు మీటింగ్ తీసుకోండి. వైసీపీ మైండ్ గేమ్ ఆడుతుందన్నారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్. వైసీపీతో బీజేపీ ఎప్పుడూ కలిసి పనిచేయలేదని మాజీ మంత్రి పేర్ని నాని పరిధి దాటి మాట్లాడుతున్నారన్నారు. వైసీపీ హయాంలో అంతర్వేది, పిఠాపురం దేవాలయాలపై దాడి చేసింది ఎవరనేది వైసీపీ సమాధానం చెప్పలేదన్నారు. వైసీపీ అరాచకాలకు జవాబు చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. వైసీపీ ఆధ్వర్యంలో దేశం రాష్ట్ర వ్యాప్తంగా జరిగిందో సుమారు 200 దేవాలయాలపై దాడులు జరగడం, పెద్ద ఎత్తున అశాంతి వాతావరణాన్ని క్రియేట్ చేసే పరిస్థితి
అన్ని వ్యవస్థల్ని సర్వనాశనం చేస్తూ ప్రతిపక్షాలపైన దమనకాండ ఇవన్నీ కూడా మనం ప్రత్యక్షంగా చూసాం. ఏ దేవాలయాల యొక్క దాడులు ఎందుకు జరిగాయి, దానికి కారణాలు చెప్పకుండా అంతర్వేది రథం కాలింది, దానికి తిరిగి నిర్మాణం చేశాం. వైసీపీ వ్యవహరించినట్లు రాష్ట్రంలో జరిగిన ఏ దేవాలయానికి సంబంధించిన దాడికి ఎవరు చేస్తారో చెప్పకుండా ఎటువంటి విచారణ చేయకుండా దాన్ని ఆ విధంగా వదిలేయడం జరిగింది. ఇవాళ కూటమి ఆందోళన తప్పనిసరి టెంపుల్స్ అన్నింటినీ విజిట్ చేసి ఎవరైతే దీనికి సంబంధించిన వాళ్ళకి శిక్ష పడే విధంగా కూడా తప్పనిసరిగా ప్రయత్నం చేస్తాం. అక్టోబర్ 2 మహాత్మా గాంధీ గారి జయంతి సందర్భంగా ఈ యొక్క ఖాదీ సంస్థల పేరు విధంగా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఇచ్చి స్వదేశీ యొక్క ఉద్యమం కూడా మన ప్రాంతంలో ప్రారంభిస్తాం. ఆ విధంగా కూటమి పక్షాలు కూడా కార్యక్రమాన్ని పిలిచి కూటమి ఆధ్వర్యంలో ఆత్మ నిర్భర్ భారత్, ఆత్మ నిర్భర్ ఆంధ్రప్రదేశ్ ఈ విధంగా వికసిత భారత వైపు ప్రయాణం చేయడానికి సెల్ఫ్ రిలయంట్ గా మారాలని చెప్పే నినాదంతో మేము ముందుకెళ్తాం. వైసీపీ ఆధ్వర్యంలో దేశం రాష్ట్ర రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి శివారులో పట్టపగలే దారి దోపిడీ జరిగింది. స్టీల్ వ్యాపారిని బెదిరించి 40 లక్షలు లాక్కున్నారు దుండగులు. వ్యాపారి కారును అడ్డుకొని కత్తులతో బెదిరించారు. 40 లక్షల బ్యాగుతో వాహనంలో ఉడాయించారు. పారిపోతుండగా అదుపు తప్పి బోల్తా పడింది దొంగల వాహనం. డబ్బు బ్యాగును తీసుకుని పారిపోయారు. దుండగులు 15 లక్షల రూపాయలు వదిలి వెళ్లినట్లు తెలుస్తోంది. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి శివారులో పట్టపగలే దారి దోపిడీ జరిగింది. స్టీల్ వ్యాపారిని బెదిరించి 40 లక్షలు లాక్కున్నారు దుండగులు. వ్యాపారి కారును అడ్డుకొని కత్తులతో బెదిరించారు. 40 లక్షల బ్యాగుతో వాహనంలో ఉడాయించారు. పారిపోతుండగా అదుపు తప్పి బోల్తా పడింది దొంగల వాహనం. డబ్బు బ్యాగును తీసుకుని పారిపోయారు. దుండగులు 15 లక్షల రూపాయలు వదిలి వెళ్లినట్లు తెలుస్తోంది. తిరుమల శ్రీవారి ఆలయంలోని బంగారు బావి పక్కన ఉన్న స్టీల్ హుండీ నుంచి నగదు దొంగలించిన వ్యక్తిని భద్రతా సిబ్బంది పట్టుకున్నారు. తమిళనాడుకు చెందిన ఓ వ్యక్తి శ్రీహరి హుండీలో భక్తులు సమర్పించిన 4000 నగదును దొంగలించాడు. కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లో సీసీటీవీ పర్యవేక్షిస్తున్న సిబ్బంది, విజిలెన్స్ అధికారులు గమనించి నిందితుడిని పట్టుకున్నారు. దొంగతనానికి ఉపయోగించే ఊయల లాంటి వస్తువుతో సహా నిందితుడిని పట్టుకుని 110 పోలీసులకు అప్పగించారు విజిలెన్స్ అధికారులు. కేసు నమోదు చేసి నిందితుడిని రిమాండ్కు తరలించారు పోలీసులు. మద్యం మత్తులో గూగుల్ మ్యాప్ నమ్ముకున్నారు ఆ యువకులు. అయితే కారులో గమ్యస్థానానికి వెళ్లాల్సిన వారు కాస్త సముద్రంలోకి వెళ్లారు. వెంటనే గమనించిన జాలర్లు కారుతో పాటు అందులో ఉన్నవారిని బయటకు తీసుకురాగలిగారు. చెన్నైకి చెందిన 3 యువకులు, 2 యువతులు కారులో గూగుల్ మ్యాప్ సాయంతో కడలూరులోని సోతికుప్పం సమీపంలో తీరం వెంబడి ప్రయాణించారు. అయితే కారు సముద్రంలోకి వెళ్లడంతో రక్షించండి అంటూ ఆర్తనాదాలు చేశారు. అక్కడే ఉన్న జాలర్లు గమనించి వారిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. కారును కూడా ట్రాక్టర్ సాయంతో బయటకు తీశారు. ஒண்டி மாஞ்சிருக்காரு கவுரு போக்குறதுக்கு முடி வைக்கிறதா என்ன செய்யுங்க ஒண்டி. చెన్నైలో చోరీకి గురైన ఆర్టీసీ బస్సు ఏపీలో ప్రత్యక్షమైంది.
కోయంబేడు వద్ద నిలిపి ఉన్న తమిళనాడు ఆర్టీసీ బస్సును దొంగలించిన ఓ వ్యక్తి డ్రైవింగ్ చేసుకుంటూ రాష్ట్రం దాటుకుని ఆంధ్రాకు వచ్చేశాడు. డిపాలో బస్సు కనిపించకపోవడంతో తమిళనాడు అధికారులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. తమిళనాడు పోలీసుల సమాచారంతో అప్రమత్తమైన నెల్లూరు జిల్లా పోలీసు అధికారులు బస్సు ఆత్మకూరు వైపుకు వెళ్తున్నట్లు గుర్తించారు. ఆత్మకూరు పోలీస్ స్టేషన్ కు సమాచారం ఇవ్వడంతో సిఐ గంగాధర్ వెంటనే తమ సిబ్బందిని అలర్ట్ చేసి పాలెం వద్ద పట్టుకున్నారు. తమిళనాడు ఆర్టీసీ పోలీసు అధికారులకు సమాచారం అందించడంతో వారు నిందితుణ్ణి బస్సును తీసుకుని వెళ్లారు. నిందితుణ్ణి వెంటనే పట్టుకున్న నెల్లూరు జిల్లా పోలీసులకు ధన్యవాదాలు తెలిపారు. కుండపోత వర్షాలకు జంట జలాశయాలు నిండు కుండలా మారాయి. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ కు భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో గేట్లెత్తేశారు. ఉస్మాన్ సాగర్ 4 గేట్లు 3 ఫీట్ల మేర, హిమాయత్ సాగర్ 3 గేట్లు 4 ఫీట్ల మేర ఎత్తి వరద నీటిని మూసీలోకి వదిలారు అధికారులు. ఈ నేపథ్యంలో మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలను జలమండలి, జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తం చేశారు. హిమాయత్ సాగర్ పూర్తి నీటి మట్టం 1763.50 ఫీట్లు కాగా ప్రస్తుతం 1763.20 ఫీట్లకు వరద నీరు చేరుకుంది. హిమాయత్ సాగర్ గేట్లు ఎత్తడంతో భారీగా వర్షపు నీరు ప్రవహిస్తుండటంతో అధికారులు అప్రమత్తమై పలు రోడ్డు మార్గాలను మూసివేశారు. నిన్న మధ్యాహ్నం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల జంట జలాశయాలకు ఇంకా వరద నీరు పోతెట్టే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. గత 2 రోజుల నుంచి హైదరాబాదు పరిసర ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ఈ వర్షాల కారణంగా ఎగువ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వరద నీటితో 2 జంట జలాశయాలు పొంగి పొర్లుతూ ఉన్నాయి. ఈ క్రమంలోనే నిండు కుండలా మారిన జంట జలాశయాల నుంచి అధికారులు ఎక్కువగా ఉన్నటువంటి నీటిని దిగువ ప్రాంతాలకు రిలీజ్ చేశారు. ప్రస్తుతం మనం హిమాయత్ సాగర్ దగ్గర ఉన్నాం. ప్రజెంట్ ఒకసారి విజువల్స్ లో చూడొచ్చు. హిమాయత్ సాగర్ లో ఇప్పటికే ఇటు వరద నీరు అనేది చాలా ఎక్కువగా ఉండటంతో 3 గేట్లను లిఫ్ట్ చేయడం జరిగింది. 3 గేట్లను లిఫ్ట్ చేసి 4 ఫీట్ల వరకు గేట్లను లిఫ్ట్ చేసి ఎక్కువగా ఉన్నటువంటి వరద నీరు మొత్తాన్ని కూడా దిగువ ప్రాంతాలకు మూసీ ద్వారా రిలీజ్ చేస్తూ ఉన్నారు. సో ప్రస్తుతం మనం ఆ విజువల్సే చూస్తున్నాం. ఒకసారి విజువల్స్ లో గమనించినట్లయితే చాలా ఎక్కువ ఫ్లోతో వాటర్ అంతా కూడా దిగువ ప్రాంతాలకు వెళ్తున్నటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. మరోవైపు స్టిల్ ఇప్పటికీ వర్షం అనేది ఎక్కువైపోయింది. ఒకవైపున భారీ వర్షం అనేది కురుస్తుంది. ఈ క్రమంలోనే అధికారులు అప్రమత్తమయ్యారు. కురుస్తున్నటువంటి వర్షాలకు సంబంధించి కూడా ఇటు హిమాయత్ సాగర్ లో నిండుకుండలా తలపిస్తున్నటువంటి సాగర్ నుంచి ఎక్కువ ఫ్లో ఉన్నటువంటి వాటర్ మొత్తాన్ని కూడా 3 గేట్లను లిఫ్ట్ చేసి దిగువ ప్రాంతాలకు రిలీజ్ చేస్తున్నారు. ఒకవేళ ఇంకా వర్షాలు ఎక్కువ పడి ఎగువ ప్రాంతాలలో వరద నీరు అనేది మరింత ఎక్కువ వచ్చి చేరితే మరికొన్ని గేట్లను కూడా రిలీజ్ చేసేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. సో మనం దీంతో ఒకసారి చూడొచ్చు. ఈ వాటర్ అంతా కూడా ఇప్పుడు మనకు కనిపిస్తున్నటువంటి మూసీ ద్వారా దిగువ ప్రాంతాలకు ఇటు లంగర్ హౌస్ మీదుగా, అలాగే ఇటు బషీర్ బాగ్ వైపు, మరోవైపు ఇటు ముసారాం బాగు బ్రిడ్జ్ వైపు కూడా వెళ్లి మలక్పేట లాంటి పరిసర ప్రాంతాల నుంచి దిగువ ప్రాంతాలకు వెళ్తూ కూడా సో ఇటు మూసీ ద్వారా ప్రవహిస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే అధికారులు ఆ ప్రాంత ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా తెలియజేస్తున్నారు. ఒకసారి మనం విజువల్స్ లో చూడొచ్చు. ప్రజెంట్ యొక్క మూసీకి సంబంధించి ఏదైతే వాటర్ అనేది లోపలికి వెళ్తుందో ఇటు హిమాయత్ సాగర్ వద్ద పూర్తిగా అధికారులు అలర్ట్స్ ను జారీ చేయడం జరిగింది. ఇక వేరే ఎవరు కూడా ఇటువైపు రాకుండా కొంత, ఎందుకంటే వాటర్ అనేది ఎక్కువ ఫ్లోతో వస్తూ ఉంది కాబట్టి సో వీటన్నిటికి సంబంధించి కూడా తగిన జాగ్రత్తలు అనేవి తీసుకోవడంలో భాగంగా ఇటు ఆ ప్రజలను అప్రమత్తం చేయడం జరిగింది. మరోవైపు హిమాయత్ సాగర్ లో ఎక్కువ నీరు అనేది వచ్చి చేరుతున్న కారణంగా ఒకవైపున సర్వీసు రోడ్ల వైపు వరద నీరు అనేది వచ్చి చేరుతుంది. ఇప్పటికే రాజేంద్ర నగర్ నుంచి నార్సింగ్ వైపు వెళ్ళేటువంటి ప్రధాన మార్గంలో సర్వీస్ రోడ్ అనేది ఒక్కసారిగా సర్వీస్ రోడ్డు వైపు మూసీ వాటర్ అనేది రావడంతో అధికారులు అక్కడ రోడ్డు మీదకు వాటర్ అనేది వచ్చి చేరడంతో పూర్తిగా రోడ్డు మొత్తాన్ని కూడా క్లోజ్ చేయడం జరిగింది. ప్రస్తుతం 2 జంట జలాశయాలకు సంబంధించి కూడా ఒకసారి వాటర్ ఫ్లోకు సంబంధించిన డీటెయిల్స్ కనుక గమనించినట్లయితే ప్రస్తుతం ఉస్మాన్ సాగర్ యొక్క 4 గేట్లను లిఫ్ట్ చేయడం జరిగింది 3 ఫీట్స్ వరకు. హిమాయత్ సాగర్ 3 గేట్లను 4 ఫీట్ల వరకు ఎత్తి నీటిని మూసీలోకి వదులుతున్నారు. ఉస్మాన్ సాగర్ పూర్తి నీటి మట్టం 1790 అడుగులు కాగా ప్రస్తుతం వరద నీరు 1789.50కు చేరుకుంది. ఇక ఉస్మాన్ సాగర్ లో ఇన్ఫ్లో 1500, అవుట్ ఫ్లో అనేది 1352 క్యూసెక్లుగా ఉంది. ప్రజెంట్ మనం ఉన్నటువంటి ఇక్కడ హిమాయత్ సాగర్ వద్ద పూర్తిగా నీటి మట్టం 1763.50 అడుగులు కాగా ప్రస్తుతం వరద నీరు 1763.20 అడుగులకు చేరుకుంది.
దీంతో ఎక్కువగా ఉన్నటువంటి వరద నీరు మొత్తాన్ని కూడా హిమాయత్ సాగర్లో ఇన్ఫ్లో 5,500 ఉంటే అవుట్ ఫ్లో అనేది బయటకు రిలీజ్ చేస్తున్నటువంటి వాటర్ అనేది 5,000 క్యూసెక్కులుగా కనిపిస్తోంది. అవుట్ ఫ్లో అనేది 5,000 క్యూసెక్కులుగా ఉంది. సో ఈ రకంగా ఎక్కువగా ఉన్నటువంటి వరద నీరు మొత్తాన్ని కూడా అధికారులు కిందకి వదులుతున్నారు. మనం ఒకసారి విజువల్స్ లో చూడొచ్చు. మొత్తం ప్రస్తుతం భారీ వర్షం కురుస్తోంది. పొగ కమ్మినటువంటి ప్రాంతంగా కనిపిస్తోంది. హిమాయత్ సాగర్ మొత్తం అంతా కూడా నిండు కుండలా కనిపిస్తోంది. ఇప్పటి వరకు కూడా ఉన్నటువంటి పరిస్థితి ఒక్కసారిగా వాతావరణం హైదరాబాద్ మహానగరంలో మారిపోయింది. ప్రస్తుతం భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలోనే ఎగువ ప్రాంతాల నుంచి చేవేళ్ల, వికారాబాద్, తాండూరు లాంటి పరిసర పరిగి లాంటి ప్రాంతాల నుంచి భారీ వర్షాలు కురవడంతో అక్కడ వరద నీరంతా కూడా వచ్చి హిమాయత్ సాగర్ లో కలుస్తోంది. ఈ క్రమంలోనే హిమాయత్ సాగర్ యొక్క వాటర్ లెవెల్స్ అనేవి చాలా ఎక్కువగా పెరుగుతూ ఉండడంతో అధికారులు అప్రమత్తమై ఇక్కడ 3 గేట్లను 4 ఫీట్ల వరకు లిఫ్ట్ చేసి వరద నీరు మొత్తాన్ని కూడా కింద దిగువ ప్రాంతాలకు రిలీజ్ చేస్తూ ఉన్నారు. ఇక ఈ పరిస్థితి కనుక ఎక్కువైతే మాత్రం ఖచ్చితంగా మరికొన్ని గేట్లను లిఫ్ట్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి నగర ప్రజలందరూ కూడా దిగువ ప్రాంతాలకు, ముఖ్యంగా హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ నుంచి రిలీజ్ అయినటువంటి వాటర్ మూసీ పరివాహక ప్రాంతాలకు దిగువ ప్రాంతాలకు చేరుకుంటుంది. కాబట్టి దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా మూసీ పరివాహక ప్రాంతాలు ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మూసీ వైపు వెళ్లొద్దు అంటూ కూడా అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. కెమెరా పర్సన్ వెంకట్తో రత్నకుమార్, హిమాయత్ సాగర్ నుంచి. కాంగ్రెస్ పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులను ఈ సర్కారు ఇబ్బందులకు గురి చేస్తోందన్నారు. కాంగ్రెస్ విద్యార్థులను మోసం చేసిందని ఆరోపించారు. అలా చేస్తేనే మీకు మానవత్వం ఉన్నట్టు రేవంత్ రెడ్డి గారు నాకు తెలిసింది. ప్లీజ్ కాల్ ఫర్ డిబేట్. నేనేమంటున్నా, పొన్నం ప్రభాకర్ గారిని పిలవండి. ఈ జడ్జిమెంట్ కాపీ ముందు పెట్టుకుందాం, ప్రెస్ క్లబ్లో కూర్చుందాం. మా రవణ్ వస్తాడు, మాకు ఎల్లు వస్తాడు, మొత్తం మా తుంగబాలు మేమంతా వస్తాం. పొన్నం ప్రభాకర్ గారిని రమ్మని చెప్పండి. ఇందులో కనుక ఈ ఆరోపణలు తప్పు అని చెప్పని కనుక మేము మాట్లాడుతున్నటువంటిది కోర్టు జడ్జిమెంట్ తప్పు అని అంటే ముక్కు నెల రాసి వెళ్ళిపోతాం. లేదు అంటే మీరు పరీక్ష క్యాన్సిల్ చేయండి. మీరు చదవండి, చదివి మీకు నిజంగానే కనుక మనసు ఒప్పితే ఇక మీ ఇష్టం వచ్చినట్టు ఛాలెంజ్ చేయండి హైకోర్టులలో, సుప్రీంకోర్టులలో. మేము అందుకే ఈ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాము, ఈ మొత్తం వ్యవహారం పైన ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ జరగాల. ఇట్ ఈస్ నాట్ ఎన్ ఐసోలేటెడ్ ఇన్సిడెంట్. ఒక రాజ్యాంగబద్ధమైన సంస్థ నేతృత్వంలో జరిగినటువంటి ఒక ఘోరమైనటువంటి ఒక తప్పిదము. ఇంత పెద్ద ఎత్తున 3 కోట్ల రూపాయలు 4 కోట్ల రూపాయలకు ఉద్యోగాలు అమ్ముకుంటున్నారు అని చెప్పిన ఆరోపణలు వచ్చిన ధర్మిలా దీనిపైన జ్యుడిషియల్ ఎంక్వైరీ జరగాల. ఆపర్చునిటీ ఫర్ రేవంత్ రెడ్డిస్ గవర్నమెంట్ అండ్ టీజీపీఎస్సీ టు రెక్టిఫై దేర్ మిస్టేక్స్. మొత్తం గ్రూప్ 1 ఎగ్జామ్ క్యాన్సిల్ చేసి రీకండక్ట్ చేయండి బై క్యాన్సిలింగ్ జియో 29. జియో 55 రెస్టోర్ చేయండి. జియో 29 వల్ల అది దుర్మార్గం. అదైతే ఎంటైరిటీ బై రెస్టోరింగ్ జియో 55 ఎగ్జామ్ రీకండక్ట్ చేయాలని చెప్పని కోరుతా ఉన్నాం. అదేవిధంగా విద్యార్థుల పైన పెట్టిన కేసులు కోర్టు తీర్పు చెప్పినప్పుడు నువ్వు తప్పన్నట్టు ఒప్పుకున్నట్టే కదా, కోర్టు ఒప్పుకుంది కదా, నువ్వు తప్పు చేసినావు కాబట్టి వాడు నిరసన తెలిపిండు. మళ్ళీ ఆయన కేసులు ఎట్లుంటాయి? దయచేసి కేసులన్నీ కూడా విత్డ్రా చేయాలని చెప్పని బీఆర్ఎస్ పార్టీ పక్షాల నుండి కోరుతా ఉన్నాం. సిపి రాధాకృష్ణన్ ఉపరాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాధాకృష్ణన్తో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రమాణ స్వీకార కార్యక్రమం రాష్ట్రపతి భవన్లో జరిగింది. కార్యక్రమానికి ప్రధాని మోడీతో పాటు కేంద్ర మంత్రులు, పలువురు ఎంపీలు, ఎన్డీఏ పక్షాల అధినేతలు, ముఖ్యమంత్రులు హాజరయ్యారు. That I will bear true faith and allegiance. That I will bear true faith and allegiance. To the Constitution of India. To the Constitution of India. As by law established. Yes, by law established. And that I will faithfully discharge the duty. And that I will faithfully discharge the duty. Upon which I am about to enter. Upon which I am about to enter. Congratulations. బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఈ రోజు 24 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర ఏకంగా 11,000కు చేరి సరికొత్త రికార్డు సృష్టించింది. డాలర్ బలహీనత, ఫెడ్ వడ్డీ రేట్ల తగ్గింపు అంచనాలు, పెళ్లిళ్ల సీజన్ డిమాండ్ తో బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. మరొకవైపు భారతీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. అలాగే వెండి ధర కూడా భారీగా పెరుగుతూ పోతోంది.
బంగారం ధరలు భగ్గుమంటున్నాయి. రోజు రోజుకు పసిడి ధరలు పెరిగిపోతూనే ఉన్నాయి. అమాంతం పెరిగిన ధరలతో పసిడి ప్రియులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. రికార్డు స్థాయిలో ధరలు పెరిగిపోవడంతో ఇవేం ధరలు బాబోయని అంటున్నారు. హైదరాబాద్ నగరంలో బంగారం ధరలు భారీగా పెరిగిపోయాయి. హైదరాబాద్ నగరంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారు ధర 1,02,000 ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర 1,13,000గా ఉంది. నిన్న ధరలతో పోలిస్తే 22 క్యారెట్ల గోల్డ్ 24 క్యారెట్ల బంగారం ధర 771కి ఎగబాకింది. దీంతో గోల్డ్ లవర్స్ ఆగమైపోతున్నారు. ఈ స్థాయిలో ధరలు పెరిగితే బంగారం కొనేదెలా అని ప్రశ్నించుకుంటున్నారు. ఈ ఏడాది ఆరంభంతో ఈ ధరలను పోల్చితే నేటికి 42% రెట్టింపయ్యాయి గోల్డ్ రేట్స్. జనవరి నెలలో 22 క్యారెట్ల ధర 71,500 ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర 78,000 ఉండే. కానీ ఇప్పుడు ఆ ధరలు 42% జంపు కావడంతో బంగారం ప్రియులు లబోదిబ్బమంటున్నారు. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.